33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరీంనగర్ షాబానా మొహమ్మద్ హనీఫ్ 33వ డివిజన్ ప్రెసిడెంట్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన షబానా మొహమ్మద్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున 33వ డివిజన్లో కార్పొరేటర్గా హుస్సేనీపుర ప్రజలు ఆశీర్వదించి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించారు. గెలిచిన తర్వాత ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేస్తానని, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిధులు వచ్చినా సగం పనులు చేసి వదిలిన పాలకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా ఈ ప్రభుత్వంలో కేటాయిస్తున్న నిధులలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రతి ఒక్క డివిజన్లో సందర్శించి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీ పనులను కానీ పర్యవేక్షించి నిధులను కేటాయిస్తున్నారు. మొహమ్మద్ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకి కరీంనగర్ నుండి ఓ ముస్లిం మైనారిటీ కాంగ్రెస్ కార్పొరేటర్గా గెలిచి చూపిస్తాను అని శపథం చేశారు. గెలిచిన తర్వాత డివిజన్లో ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావిస్తూ అన్ని పనులు అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తాను అని తెలిపారు. 33వ డివిజన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా మహిళా అభ్యర్థి హీనా హఫ్రీన్ ఈక్రమ్ సికిందర్ భారీ మెజారిటీతో గెలిపించిన డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన షబానా మొహమ్మద్ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ స్టేట్ సెక్రటరీ రహమత్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు, గెలుపొందిన కార్పొరేటర్ మరియు సహకరించిన షబానా మొహమ్మద్ ఘనంగా సన్మానించారు. मेरा नाम शबाना मोहम्मद है। मैं हुसैनीपुरा 33 डिवीज़न से बात करी, बट यहाँ पर 40 साल से रोड नहीं थी यहाँ पर। अल्हम्दुलिल्लाह मैं सुड़ा चेयरमैन मैं सुड़ा से मैं नरेंद्र रेड्डी अन्ना सुड़ा चेयरमैन के हेलमेट्स में यहाँ पर मैं फंड लेकर आई। मैं यहाँ पर रोड भी डालने लगे और हेलमेट लाइट का भी इंतज़ाम कर दी। अल्लाह का एहसान है, मैं तो कामयाब हो गई। और यहाँ पर आफरीन नेहा आफरीन को मैं यहाँ पर अच्छे मेजॉरिटी से भी उनको जिताना हुआ। यहाँ पर अच्छे से सीट भी आ गई अल्हम्दुलिल्लाह। जितना सोची थी मैं कांग्रेस की सीट आना, एमआईएम को हराना बोल के था, एमआईएम को हराए हम यहाँ पर और कांग्रेस की सीट लाए यहाँ पर। अच्छे मेजॉरिटी से जीत गई बच्ची हो, विक्रम बोल के उनके हस्बैंड है, और इनको हम लोग जिताना हमारा फर्ज था, जिता दिए। और यहाँ पर हमारे बड़े हमारे अंकल लोग सब हमारे साथ में थे, और ये लोग महिला वाले भी हमारा बहुत साथ दिए, बहुत सपोर्ट करे। और ये हमने रहमत भाई अपने माइनॉरिटी के जनरल सेक्रेटरी है और तेलंगाना स्टेट के, बस हमारे भैया भी मेरे को बहुत साथ दिए, बहुत सपोर्ट किए। और कहीं वो तो आने वाले दिनों में बराबर हम यहाँ पर सीट लाना बोल के काम देगी थी, बराबर मेरा काम मुकम्मल हुआ। और जो भी है जौहर भाई, हमारे जौहर भाई भी बहुत बोले कि यहाँ पर सीट लाना ज़रूरी है बोल के, हमारे जौहर भाई भी हमारे एक साथ हमारे साथ सपोर्ट में थे। अल्हम्दुलिल्लाह हम तो कामयाब हो गए, आगे भी कामयाब होंगे इंशाल्लाह। अब जो वादा करी आवाम से मैं बदलाव लाना बोल के, आगे भी मैं बदलाव लाने के लिए बहुत अभी कोशिश करूँगी। यहाँ पर पूरे बदलाव ला के रहूँगी इंशाल्लाह। और कारपोरेटर का भी मैं सपोर्ट करूँगी, उनका भी साथ दूँगी इंशाल्लाह आने वाले दिनों में। और हमारे भैया से भी ज़रा 2 मिनट बात करें। రోజు ఈ మన హుస్సేనీపుర వాళ్ళకు శుభదినం అనుకోవాలి. ఇది మన రోజు దాదాపు 4 దశాబ్దాల నుండి ఈ రోడ్డుకు నోచుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ షబానా హనీఫ్ యొక్క ప్రోత్సాహంతో తను రాత్రి మోళ్ళు అన్న అని కూడా ఫోన్ చేసి కూడా చైర్మన్ ప్రాణం ఇది నామినేటెడ్ వర్క్ కింద చేసినాం అంతా అవుటినా. కానీ నాణ్యతతో ఇప్పుడు ఈ పని నాణ్యతతో జరిగింది. ఇంత మంచి పని కరీంనగర్ పట్టణంలో మొన్న జరిగిన దాంట్లో ఇంత మంచి నాణ్యతగా జరగడం ఇది మొదటిసారి. తను కాంట్రాక్టర్లో ఎన్నుకోండి పని చేయించడం, ఈ హైమాస్ లైట్లు వేయించడం, ఇప్పుడు స్థానికంగా కొత్తగా వచ్చిన కార్పొరేటర్ తన సహకారం ఉండాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం తనకు సహకారం ఇస్తాం. మా వార్డును మొత్తం డెవలప్మెంట్ చేస్తాం. ఇంకా కావాలి, ఇంకా రోడ్లు, గల్లీల డ్రైన్లు, వాటర్ ఫెసిలిటీస్ తగ్గిన అన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని డెవలప్మెంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెయిన్ ధ్యేయం. ఆ ధ్యేయాన్ని పట్టుకొని మేము ఇక్కడ స్థానికులతోటి కలిసి దీన్ని డెవలప్మెంట్ చేస్తామని పూర్తి సహకారం వీళ్ళ సహకారం ఉండాలని చెప్తూ నా పేరు రహమత్ హుస్సేన్, పిసిసి ప్రధాన కార్యదర్శి. 33 డివిజన్కి సంబంధించి గత 40 సంవత్సరాలుగా మరి ఇక్కడ అభివృద్ధి
నోచుకోలేని పరిస్థితులలో హుస్సేన్పుర ప్రధానమైనటువంటి రహదారి మరి ఇక్కడ డ్రైనేజ్ దెబ్బతిని రోడ్డు కూడా గతంలో ఎప్పుడో 30 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్డును మరి ఇక్కడ సీసీ రోడ్డుగా నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మా కాంగ్రెస్ నాయకురాలు షబానా హనీఫ్ మరి పర్టికులర్గా ఈ రోడ్డు కావాలని చెప్పి పట్టుబట్టి ఆ రోజు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కూడా ఈనా అఫ్రీన్ కాంగ్రెస్ పార్టీ తరఫున విక్రమ్కు సంబంధించి మరి భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల సహకారం వాళ్ళు తప్పకుండా వాళ్ళు చూపించినటువంటి ఎక్కడెక్కడైతే అవసరమో దాన్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి మా పిసిసి ప్రధాన కార్యదర్శి రాయమూర్తి హుస్సేన్ గారు, మిగతా నాయకులందరూ జమీలతో పాటు మిగతా నాయకులందరూ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ ప్రాంత అభివృద్ధికి సుడా నిధులతో పాటు ఇతర నిధులను కూడా ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. మరి గతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నాయకత్వం ఉంది. ఇప్పుడు తప్పకుండా మా నాయకత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో అధికారం రాకముందు కూడా వీరంతా కూడా సమస్యల మీద పోరాటం చేశాం. ఈనాడు అధికారంలో ఉన్నాం. తప్పకుండా అన్ని రకాల నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. ఇక్కడే ఐమాస్ లైట్లు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్డును కూడా పూర్తి స్థాయిలో మరి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మిగతా రోడ్డును కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఈ అంతర్గత రోడ్ల విషయంలో ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం.